ఇక పెద్దోళ్ళకే ఇండ్ల పేదలకు ఇవ్వరా? ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా? నిలదీస్తున్న ప్రజలు, గ్రామాల్లో నిరసనలు, నిత్యం ఉధృతమవుతున్న ఆందోళనలు, అధికారుల నిలదీత, జీపీల ఎదుట ధర్నా అని చెప్పేసి బీఆర్ఎస్ సభకు వెళ్ళినందుకు ఇందిరమ్మ ఇల్లు కట్టు. ఆ దంపతులు ఇద్దరు దివ్యాంగులు. ఊరు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి. ఆసరా పింఛనే వారికి దిక్కు. ఇద్దరు పిల్లలతో కిరాయింట్లో తలదాచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న జాబితాలో పేరు రాకపోవడంతో కిన్నులయ్యారు. తమకి ఇల్లు ఎందుకు రాలేదని స్థానిక కాంగ్రెస్ నేతను అడిగితే, నువ్వు బీఆర్ఎస్ మీటింగ్కి ఎందుకు పోయినావు? బీఆర్ఎస్ వాళ్ళకు మేము ఇండ్లు ఇవ్వమనుకుంటా కరాఖండిగా చెప్పినట్టు దివ్యాంగ దంపతులు బొడికే రేణుక మల్లేశం ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ సభకు పోయినందుకు ఇల్లు కట్ చేస్తారా? బీఆర్ఎస్ సభకు అయ్యో మీకు అడ్డుకునే శక్తి ఉంటే ఇంకా వేరే రకంగా అడ్డుకోండి సార్లు. మరి వాళ్ళు అట్లనే చేస్తుంటే ఇలా కాంగ్రెస్ జెండా మోస్తా ఉన్నారు, కాంగ్రెస్ కు అది చేస్తా ఉన్నారంటే మీకు ఇలా రైతు బంద్ వచ్చేదా? రైతు భరోసా అందేదా? రైతు రుణమాఫీ అయ్యేదా? డబల్ బెడ్రూమ్ ఇండ్లు అందేటియా? దళిత బంధు అందేటియా? అంటే ఇన్ని రకాల పథకాలు పోయిన ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ జెండా మోస్తా ఉన్నారు. మీ కాంగ్రెస్ వాళ్ళు మీకు పథకాలు ఇయ్యమంటే ఇలా బీజేపీ వాళ్ళు ఎగిరిపోయేటోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎగిరిపోయేటోళ్ళు. అట్లా అని చెప్తే మరి అందరు బీఆర్ఎస్ జెండానే మోసేటోళ్ళు. కానీ అట్లా చేయలేరు కదా. ఇలా ఎందుకు మా లిస్టులో మా పేరు రాలేదని దివ్యాంగులు అడిగితే మీరు బీఆర్ఎస్ సభకు పోయినరు, గందుకే మీకు ఇల్లు రాదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పిండ్రట. ఇట్లున్నది వాళ్ళ కథ. గిది పాలన చేసే తరీక. గింత అక్కసు పెంచుకొని గింత అధ్వానంగా పాలన చేసుకుంటా, మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టుకుంటా, ఇవాళ అట్లా కాకపోతే ఇట్లా, ఇట్లా కాకపోతే అట్లా అని చెప్పేసి కొర్రీలు కిటికీలు పెట్టుకుంటా. ఇంక కొల్లూరులో, కొర్రీలు అంటే గుర్తొచ్చింది, కొల్లూరులో డబల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేసిండ్రు. కొన్ని పనులు మరమ్మత్తులో ఉండే 18 నెలల పొద్దయింది, ఇంకా మరమ్మత్తులు చేయలేదు. మెయింటెనెన్స్ మాత్రం కరెక్ట్ వసూలు చేస్తూ ఉన్నారట. అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ నుంచి మెయింటెనెన్స్ మాత్రం కరెక్ట్గా వసూలు చేస్తూ ఉన్నారట టైంకి. ఇక మరి మధ్యవర్తుల ఏందా ఏం కథన జిహెచ్ఎంసీ కమిషనర్ పేరు మీద ఒక లేఖలు కొట్టిపించుకొని ఒక నోటీసులు కొట్టిపించుకొని వచ్చిరట. వారం రోజులల్లా మీరు ఇండ్లకి రాకపోతే మీ ఇండ్లు రద్దు అవుతాయి అని చెప్పేసి నోటీసులు జారీ చేస్తూ ఉన్నారట. సరే, నోటీసులు జారీ చేసే అధికారం ఎవడికి ఇయ్యడు. కానీ ఇక్కడ ఉన్నా కూడా 4 నెలలు అవుతుందట అదే ఇంట్లో ఉండబట్టి 4 నెలలు అవుతుందట. అయినప్పటికీ కూడా నోటీసులు జారీ చేసిందట, వారం రోజులలో మీ ఇల్లు రద్దు చేస్తామని చెప్పేసి. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి కథ? గిదా పాలన అంటే? గిదా తరీక్ అంటే? గింత ఘోరమా? గింత అధ్వానమా? ఇందిరమ్మ ఇల్లు రద్దు చేస్తామని చెప్పేసి ఇక్కడనేమో బీఆర్ఎస్ సభకు పోయినందుకు ఇల్లు కట్ అయింది అని చెప్తారట. ఇది కథ. ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఘోరమైన నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికారులు మర్రబడతా ఉన్నారు, తిరుగుబాటు అధికారుల మీదకి మర్రబడతా ఉన్నారు, తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సభకు పోయినందుకు ఇందిరమ్మ ఇల్లు కట్ అవుతుంది మీకు అని చెప్తారట. బీఆర్ఎస్ సభకు ఎందుకు పోయిరు మీరు? సభకు పోయినందుకు ఇందిరమ్మ ఇల్లు రాదు, మీకు ఇంకే పథకాలు అందాయని చెప్తా ఉన్నారట. ఈ పరిస్థితి. ఇగో ఇది సిచ్యువేషను. ఆ దంపతులు ఇద్దరు దివ్యాంగులు. వీళ్ళ ముఖం చూసన్నా బాధ అనిపించలేదా సారు? ఏ దివ్యాంగులు వాళ్ళేం చేస్తారులే అనుకున్నారా? ఎట్లా పడితే అట్లా మాట్లాడు. ఛీ, ఏం మనసులో ఏమో. దీన్ని కూడా రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. ఆపే దమ్ము లేదు, ఆపే శక్తి లేదు, ఆపలేకపోయినరు. ఎన్ని విధాలుగా కుయుక్తులు వనినా ప్రయత్నాలు చేసినా మీరు బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఆపలేకపోయినరు. గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చిన జనాలను మర్రగొట్టినా కూడా కొన్ని లక్షల మంది తరలొచ్చిండ్రు. అప్పటికే ఆ ప్రాంగణంలోకి చేరుకున్నారు. అయ్యో పొద్దుకుతే ట్రాఫిక్ జామ్ అవుతుందేమో, ఆపుతారేమో, ఇంటికి మర్రగొడతారేమో అని చెప్పేసి ఆ ఆవేదనతోని వాళ్ళు 2 నుంచే జనం సభకు పోటెత్తిండ్రు. ఎందుకంటే అక్కడ లైవ్ లో చూసినాం కదా మేము. సభ 2 నుంచే, సభ 5 గంటలకు స్టార్ట్ అయితే 2 నుంచే జనం పోటెత్తిండ్రు. ఎండను కూడా లెక్క చేయలేరు. ఇలా ఆపే అది లేకుండా, ఆపే కెపాసిటీ మీ దగ్గర లేకున్నా ఇలా ఇట్లా పోయిన వాళ్ళకు పథకాలు ఆపుతాము అంటే ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమన్నా పెడితే బీఆర్ఎస్కు ఓటేయాలన్నా, బీఆర్ఎస్ సభలు పోవాలన్నా, సమావేశాలకు పోవాలన్నా, మీటింగ్లకు పోవాలన్నా ఇగో ఇట్లాంటి వాళ్ళని బలి చేస్తే, బాధితులను చేస్తే ఇంకా కొందరిలో భయం ఉంటుందని అనుకున్నారేమో. మీ పథకాలు రాకున్నా మంచిదే, మళ్ళీ బీఆర్ఎస్ పాలన రావాల్సిందే సారు అని చెప్పేసి జనాలు మొత్తుకుంటా ఉన్నారట ఊళ్ళ పొంట.